అర్థం కాలేదు. జీవితమే ఒక పెద్ద యుద్ధం. రోజు కష్టపడుతూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు యుద్ధంలో ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. యుద్ధంలో ఫెయిల్ అయితేనేమో కాళ్ళు చేతిలో ప్రాణాలు అవుతాయి. అదే జీవితంలో ఫెయిల్ అయితే అవన్నీ ఉంటాయి, అందరికి కనిపించడానికి మాత్రమే ఉంటాయి. ఓన్లీ మనకు మాత్రమే ఉండవు, మిగతా వాళ్ళందరికీ కనిపిస్తాయి అవి. అదే జీవితం. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలా? ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే జీవితంలో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్? ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్? ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, నేను హ్యాపీగా ఉండలేను. అప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరేల ద్వారా చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేరేల ద్వారా చూసుకుంటే రిలేషన్స్ దెబ్బతింటుంది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఇప్పుడు ఎట్లా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని తీసుకో. లేదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆ హస్బెండ్కి ఏమని ఉంటుంది అంటే, వాడు పొద్దున్న ఆఫీస్కి పోయేటప్పుడు వాళ్ళ వైఫ్ హగ్ చేసుకోవాలనో లేదంటే కిస్ చేసుకోవాలనే వానికి ఉంటుంది. కానీ వన్ వైఫ్ నాన్ రొమాంటిక్ లెస్ ఫెలో ఉండింటుంది అనుకో. ఇప్పుడు ఆమె ఇప్పుడు వానికి నచ్చినట్టు అట్లా ఇవ్వలేదు అనుకో, వాడు ఏమనుకుంటాడు? ఆబ్వియస్గా ఐదర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేడు కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ వేరే వాళ్ళ ద్వారా చూసుకోవాలి. వేరే వాళ్ళ ద్వారా చూసుకుంటే ఏమవుతుంది? రిలేషన్ ఖరాబ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయమంటావు? లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అరే ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తున్నాను. మరి అప్పుడు లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు కదా. ఇప్పుడు హ్యాపీనెస్ ఉండాలంటే ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ కాదు, నువ్వు చూజ్ చేసుకునే లైఫ్ పార్ట్నరు నీ మెంటాలిటీకి తగ్గట్టు ఉండాలా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మన ఒక రిలేషన్షిప్లో మన ఎవరైతే ఆపోజిట్ జెండర్ ఉంటారో ఆపోజిట్ జెండర్ ద్వారా తీసుకోవాల్సినవి మాత్రం కంపల్సరీ ఇద్దరు మెంటాలిటీలు సేమ్ అయి ఉండాలి. మిగతా విషయాలు సేమ్ కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఓన్లీ మన పార్ట్నర్ ద్వారా మాత్రమే తీసుకున్నది అయితే కంపల్సరీగా ఇద్దరు మెంటాలిటీలు ఒకటై ఉండాలి. ఉంటేనే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. మిగతాదంటే మిగతా దాంట్లో అయితే వర్కౌట్ చేయొచ్చు ఏదో విధంలో, కానీ ఈ విషయంలో అయితే వర్కౌట్ అవ్వదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేమో రొమాన్స్ అంటే ఇష్టం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అది పార్ట్నర్ ద్వారా మాత్రమే ఆ రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతేగాని అవుటర్స్ దగ్గర పోయి మనం ఆ రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో అప్పుడు ఆ రిలేషన్షిప్ నేను ఇప్పుడు వేరే వాళ్ళు అంటేనంటే వాళ్ళు పర్టికులర్ ఇంకో పర్సన్ అని కాదు, డబ్బులు ఇచ్చిపోవచ్చు. 100 రీజన్స్ 100 మార్గాలు ఉంటాయి కదా. కానీ మనము అది మన రిలేషన్షిప్ని బ్రేక్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఏ పర్సన్ అయితే రిలేషన్లో ఉంటాడో ఆ పర్సన్ ఆ రిలేషన్ని బ్రేక్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రము ఎవరైతే రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా సేమ్ మెంటాలిటీలో ఉండాలి. ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. లేకపోతేనంటే
ఇప్పుడు ఒకరి ఇష్టాలని ఇంకొకరు గౌరవించేటట్లన్నా ఉండాలి, ఉంటేనే వర్కౌట్ అవుతుంది. లేదు నేను ఇట్లే ఉంటా, నేను మొగోని, నేను ఆడదాన్ని, మనం ఇద్దరం ఒకరికొకరు, నేను ఆడదాన్ని, నేను ఎందుకు తగ్గుతా, నేను అట్లే ఉంటా, నేనే కింద ఎందుకుంటా, నేనే పైన ఎందుకుంటా అంటే జీవితం సగం అయిపోతుంది. సో ఫస్ట్ మనం చూజ్ చేసుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ని అన్ని విధాలుగా మనకు సెట్ అవుతారా అవ్వరా అని చూజ్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలా, అది చెప్పుకోవడం అంటే చెప్పేసుకోవాలి, నాకు ఈ విధంగా అంటే ఇట్లా ఇష్టం. ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కొన్ని ఓన్లీ లైఫ్ పార్ట్నర్ దగ్గర మాత్రమే తీసుకునేటివైతే డెఫినెట్గా చెప్పేసుకోవాలి, దాంట్లో తప్పే లేదు. ఇప్పుడు నీ పార్ట్నర్కి సినిమాలు అంటే బాగా చూస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చూస్తుంది అనుకో, అప్పుడు నువ్వు కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే నీ పార్ట్నర్తో పాటు నువ్వు ఉంటే మాత్రమే ఆమె సినిమా చూస్తుంది అనేది లేదు, నువ్వు లేకున్నా సినిమా చూడొచ్చు. నువ్వు కూడా కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోవచ్చు నువ్వు, ఎందుకంటే నాడు బలం నువ్వు మ్యాండేటరీ కాదు, అక్కడ సంతోషపడాల్సింది ఆమె ఒక్కతే. సో అది ప్రాబ్లం లేదు. మీ పార్ట్నర్తో రొమాన్సే కావాలనుకో, మీ పార్ట్నర్కి రొమాన్స్ అసలు ఇష్టమే లేదు, ఇంత కూడా ఇష్టం లేదు, అప్పుడు నువ్వు వేరేళ్ళ దారికి రొమాన్స్ కోసం అయితే పోలేవు కదా. అది చెప్తున్నా నేను. లేదంటే మంచి లవ్ మ్యారేజ్ అనే తీసుకోవాలి. లవ్ మ్యారేజ్ అంటే ఏదో నువ్వు దూరంగా ఉండి వాళ్ళు దూరంగా ఉండి ఇట్లా అని కాదు, మంచిగా కంప్లీట్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. పిన్ టు పిన్ తెలుసుకోవాలి, ఎవరి ఇష్టాలు ఏంది, ఎవరు ఏంది, ఎట్లా చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ మీద వైఫ్కి ఇష్టం ఉంది అనుకో, వాడు ఏం చేసినా కూడా ఆమెకు నచ్చుతుంది. కానీ